హాయ్ అండి అందరికీ. కేఎఫ్సీకి ఏమాత్రం తీసిపోదండి. వెజ్ ప్రియులైతే ఇలా కేఎఫ్పి తినొచ్చనమాట. అంటే క్రిస్పీ ఫ్రైడ్ పన్నీర్. క్రిస్పీగా, క్రంచీగా అస్సలు తినేదాకా తెలుసుకోలేరు ఇది పన్నీర్ అనేసి. ఎంత బాగుంటుందంటే ఇలా చేసి పెట్టండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ పన్నీరు 200 గ్రామ్స్ తీసుకొని ఒకటే సైజులో కట్ చేసుకోవాలి. ఇలాగనమాట ఒకటే సైజులో కట్ చేసుకుంటే కన్నా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాటర్ కోసము ఒక 2 స్పూన్ల మైదా, 1.5 స్పూన్ కార్న్‌ఫ్లోర్. ఇందులోకి సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మరీ నీళ్ళకి గక్కోకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి ఇలాగా స్పూన్ని పట్టుకొని ఇలాగ ఏలుతో గీసినామంటే గిన కలుసుకోకూడదు తొందరగా అలాగుండాలి. ఇందులోకి కారం పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ సాస్ అనమాట. ఇది కూడా వేసుకొని ఇంక అన్నీ దీంట్లోకి వేసి ఉంటాం కాబట్టి బాగా కారం కారంగా బాగుంటుంది. ఇంకా పైన మళ్ళీ వేయాల్సిన పని లేదు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా. ఇక్కడ వచ్చేసి కార్న్‌ఫ్లేక్స్ అనమాట. ఒక ప్యాకెట్ తీసుకొని బాగా చేత్తో క్రష్ చేస్తున్నాను. మరీ లావులా ఉంటే గిన అతుక్కోవనమాట. ఇలాగ నైస్‌గా క్రష్ చేసేసుకొని ఫస్ట్ పన్నీర్‌ని కార్న్‌ఫ్లోర్‌లో డిప్ చేసుకోవాలి. ఫస్ట్ కోటింగ్ ఇవ్వాలనమాట. ఇచ్చాక మనం ఇందాక బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా అందులో వేసేసుకొని మళ్ళీ ఇందులోకి క్రష్ చేసుకున్న కార్న్‌ఫ్లేక్స్‌లోకి వేసుకొని బాగా అంతా తగులుకునేలాగా అతికిచ్చాలి. ఎక్కడే కానీ గ్యాప్ ఉండకూడదు. లేదంటే గిన పన్నీర్ బయటకు వచ్చేసి మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. ఇలాగ మొత్తం అంతా తగిలేలాగా అతికిచ్చేయాలన్నమాట. ఇలా గట్టిగా ఒత్తామంటే అతుక్కుపోతుంది కార్న్‌ఫ్లేక్స్. అంతేనండి. ఇంగా ఆయిల్ వేడి చేసుకొని సిమ్‌లో పెట్టుకొని అటు ఇటు ఎర్రగా వేయించేసుకొని తీసుకోవడమే. దీని మీదకి చాట్ మసాలా చల్లుకోవచ్చు. టమోటా సాస్ అద్దుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. అలాగే ఈ కేఎఫ్‌పి ఎలాగుందో నాకోసారి కామెంట్ పెట్టండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది కదా! సౌండ్ వస్తుంది. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. ఫేస్‌బుక్, ఇన్‌స్టాను ఫాలో అవుతూ లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి లోపల కూడా స్మూత్‌గా ఉడికింది. ఎక్కడే గాని పచ్చిగా లేదు. అంటే మంటను సిమ్‌లో, హైలో పెట్టుకుంటూ కాల్చుకున్నామంటే బాగా కాలుతాయన్నమాట.